ప్రపంచ మేధావి, బహుముఖ ప్రజ్ఞాశీలి, విద్యావేత్త, విశాల భారతదేశానికి రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు నిజాంపేటలో ఉన్నటువంటి వారి యొక్క విగ్రహానికి మరి స్థానిక బీజేపీ అధ్యక్షులు భిక్షపతి యాదవ్ గారు, అలాగే మెండల్ సెల్ జిల్లా కన్వీనరు పద్మప్రసాద్ గారు, తదితర మరి నాయకులు, మరి కార్యకర్తలు, అలాగే ఎస్సీ మోర్చా నాయకులు తులసిరామ్ గారు మరి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. స్వాతంత్ర్య భారతదేశంలో మరి భారతదేశానికి విభిన్నమైనటువంటి కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు ఉన్నటువంటి సందర్భంలో అందరికీ కూడా అయినటువంటి భారత రాజ్యాంగ రచన చేయడం అనేది ఒక సవాల్. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మరి ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ వ్యక్తుల్ని సంప్రదించినప్పుడు వారు అన్నటువంటి ఒకే ఒక మాటను మీకు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నా. మరి ఏవైతే అన్నారో వారు ఏమన్నారంటే, భారత రాజ్యాంగ రచన చేయడం గురించి మీరు ఆలోచిస్తున్నారు, మనుషుల్ని వెతుకుతూ ఉన్నారు, ప్రపంచంలో మేధావుల్ని వెతుకుతూ ఉన్నారు. అంటే మీ పరిస్థితి ఎలా ఉందంటే, సముద్రాన్ని మీ పక్కన పెట్టుకొని చెంబు నీళ్ల గురించి మీరు ఎదురు చూస్తున్నటువంటి సందర్భము ఉంది అని వారు చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. దాని ఆంతర్యం ఏంటి అంటే, మరి ప్రపంచంలో అన్ని విధాలుగా అన్ని రంగాల్లోనూ నిష్ణాతులైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలోనే ఉన్నప్పుడు మీరు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగ రచన చేసి వ్యక్తుల్ని మీరు ఎందుకు సంప్రదించాలి అని అర్థం వచ్చినట్టుగా వారు ఆ రోజున చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క మరి వ్యక్తిత్వం కానీ, వ్యవహార శైలి కానీ ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి నచ్చేది కాదు. వారు 1952లో 1954లో కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్నే మోసపూరితంగా ఎన్నికల్లో వాడుకున్నటువంటి సందర్భం. ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విధాలుగా వారి యొక్క చరిత్రని మరుగున పడకుండా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది. మీరు ఒకసారి గమనిస్తే మరి నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ వారోత్సవాలు ప్రతి సంవత్సరం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భం. మేము కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ వ్యవహరిస్తే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. అంతేకాకుండా ఈ సందర్భంగా మహనీయుని యొక్క వర్ధంతి సందర్భంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే చేవెళ్లలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా మీ మెడలు వంచైనా ఆ యొక్క డిక్లరేషన్ని మరి అమలు చేసే విధంగా మరి మేము కార్యాచరణ ఉంటుందని, త్వరలోనే మరి క్షేత్రస్థాయిలో మరి దీని యొక్క కార్యరూపకల్పన ఉంటుందని, తదనుగుణంగా పోరాటాలు చేయడానికి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా సిద్ధంగా ఉందని హెచ్చరిస్తూ మహనీయుని యొక్క వర్ధంతికి ఘనమైనటువంటి నివాళులు నాయకుల సమక్షంలో తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతా కి, భారత్ మాతా కి. అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను భారత రాజ్యాంగం